మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురంలో గల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ దేవాలయం గీతా మందిర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను మంగళవారం వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజా కార్యక్రమాలు, హోమాలు చేపట్టారు. ఉట్లు కొట్టి కోలాట నృత్యాలు చేశారు. అనంతరం స్వామివారికి పూజలు నిర్వహించి పౌలింపు సేవ చేపట్టారు. కార్యక్రమాలను ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ బండారు కుశలయ్య, ప్రధాన కార్యదర్శి జీవిడి ప్రసాద్, కోశాధికారి వీరబొమ్మల యాదగిరి, కౌన్సిలర్ చిదెల్ల సత్యవతి శ్రీనివాస్, రాము, వేణు తదితరులు పర్యవేక్షించారు. प्रतिमा स्थापना अग्निहोत्रा प्रदर्शया हृदयाय नमः हृदये स्वाहादिकाय योगलोकवसाय नमः नेत्राभ्याम वस्त्राय गणपति मौर्य गणपति లేకపోతే సుదర్శనాయ ఒక ప్రసాద రూపంగా మాత్రమే మనకి తిరిగిపడదు. नमाम्यहं वासुदेवं गोपालदिम्बकं वन्दे कमला पतिमच्युतं पुत्रप्राप्तये कृष्णं नमामि यदुपुङ्गवं गोपाल स्वाहा वेणुगोपालाय नमः पुत्र विजय धर्मार्थ काम्य मोक्ष श्रीमान श्रीपति नाम योगा सतसेवकः प्रसन्नो नश्यामत प्रभाकरः पूजामि मोक्षान् तोर्गं प्रजावे ईश्वरः వాస్తవానికి ఈ టెంపుల్లో ప్రత్యేకత ఏంటంటే అందరూ మాది అనే భావంతో చేస్తున్నటువంటి మంచి వాతావరణంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషకరమైనది. మంచి వాతావరణం కలిగినది. మా కృష్ణయ్య గారికి మంచిగా ఉత్తేజపరుస్తూ మీరందరూ కూడా అన్ని విధాలు అన్ని కార్యక్రమాలు సహకరిస్తున్న అందరికీ కూడా మరొకసారి ఈ కమిటీ తరఫున కూడా నా తరఫున కూడా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది. పెరుగు, తేనె కలిపినటువంటి పదార్థాన్ని ఇస్తే ఆ యొక్క బాడీలో ఉండేటువంటి ఉష్ణోగ్రత అనేది తగ్గి భగవంతుడు మనం ఏది అనుకున్నా ఆయన మనిషి నష్టాలంటే భయం ఉండదు. ఈ పదాలు
ఫలాన్ని ఈరోజు ఎంత అద్భుతం ఏమవుతుంది కూడా ఉపయోగిస్తున్నాము. చేసేటువంటి గొప్ప సౌందర్యం ఎందుకు చెప్పినంటే త్రివంగిని నమః అని ఇలా కాలు మీద కాలు వేసుకొని నుంచుంటాడు కొంచెం వంగి. అసలు పోస్ట్ చూస్తుంటే 3 అంకెలు వేసినట్టుగా ఉంటాడు చూడండి, త్రివంగినే నమః అన్నట్టు. అలా వంగి ఒక కాలు మీద ఒక కాలు వేసి మూడు వాయిస్తున్నటువంటి ఆ వేణుగోపాల స్వామిని చూడగానే మనసంతా అలా లాగేస్తుంది కదా. ఆయన తిరుముఖ మండలం అంటే ఆ ఫేస్ చూడగానే ఎలా ఉంటుంది, మయ్యలెత్తి మయత్తు ముఖం మై మందిరంగా అంటారు ఆడవాళ్ళు పావులారు. అంటే ఏదో మందు చల్లి మరి ఉన్నంతగా తింటే ఎలాంటి మత్తుగా అయిపోతుందో అటువంటి ఒక మత్తు వచ్చేస్తుంది, ఆహ్వానించేస్తుంది కృష్ణస్వామిని చూడగానే. అటువంటి ముగ్ధ మనోహర సౌందర్య రూపం శ్రీకృష్ణ స్వామిని. ఆ స్వామి ఎక్కడుంటాడు, ఎక్కడో పైన పరమపదంలో ఉంటాడు. ఇప్పుడు మనకు కనిపించేదంతా లీలా విభూతి అంటారు. ఆ స్వామి ఎక్కడ ఉంటాడు అంటే పై ఎక్కడో పరమపదంలో ఉంటాడు, నిత్య విభూతి అంటారు దాన్ని. అక్కడి నుంచి ఇప్పుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? అసలు జన్మమే లేనటువంటి వాడు ఎన్నో అవతారాలు ఎత్తాడు. అవునా? అజాయమానో బహుళా విజాయతే అంటారు. అసలు జన్మే లేనటువంటి వాడు బహుభక్తులు జన్మించాడు మనల్ని ఉజ్జీవింపజేయడానికి కాదు. మనమందరూ ఎందుకు ఎదుగుతున్నాం జన్మలో? గత జన్మల్లో చేసినటువంటి పుణ్య పాప కర్మల ఫలితంగా ఇప్పుడు జన్మెత్తుతున్నాం. అవునా? అందుకని ఏమంటాం, ఇతర కష్టాలు కానీ ఏ పాపం చేశాను, ఏ జన్మలో ఏ పాపం చేశాను. అవునా? కొంచెం పిల్లలు బాగా చదువుతున్నారు కదా, పిల్లడు ఎంత చక్కగా చదువుతున్నాడు, ఆ పిల్ల చూడ ఎంత చక్కగా సంస్కారవంతంగా ఉందో, ఎంత పుణ్యమో పూర్వజన్మ సుకృతం అండి అంటాం. అవునా? అంటే గత జన్మల్లో చేసినటువంటి పుణ్యమో పాపమో మన వెంట అలా వస్తూ వస్తూ ఇప్పుడు జన్మలెత్తుతున్నాం. సరే, మనం అంటే మనం చేసిన కర్మలకు అనుగుణంగా జన్మలెత్తుతున్నాం. ఆయనకి ఏమవుతున్నాడు, హాయి ఒక పైన పరమలో కూర్చోడానికి కదా. Krishna.
మనం పడితే అందరం కూడా పడగొట్టి నీకు మధురాపురము నేల చేబట్టి ఎన్న ఇటురారా బంగారు గిన్నెలో పాలు పోసేరా దొంగ నీవని సతులు పొంగుచున్నారా ముంగిట నాడరా మోహనాకారా
ನಿವನ್ನನೆ ತಾಲೇಲು ಹೋದಕ್ಕಡಲಿನ್ ಮೊಲಿ ಮುತ್ತಿನ